హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ. గత కొంతకాలంగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం శుభవార్త. మన సాంఘిక శాస్త్రంలో టెస్ట్ సిరీస్ తయారు చేయడం జరిగింది డీకే ఆన్లైన్ అకాడమీ నుంచి. మొత్తం 10 టెస్ట్లని తయారు చేయడం జరిగింది కేవలం 35 రూపాయలకి. ఎందుకు ఇస్తున్నాం అంటే 35 రూపాయలకి మా యొక్క ఛానల్ ప్రమోషన్ కోసం అతి తక్కువ రేట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. 10 టెస్టులు ఉంటాయి. సో కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీ టెట్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు పొందుతారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి గత కొద్ది రోజుల నుంచి మనం టెస్ట్ సిరీస్లు చేయడం జరుగుతుంది. చాలామంది రెస్పాన్స్ బాగా చేస్తున్నారు సార్, కానీ 10 క్వశ్చన్లు కాదు, ఒక 50 క్వశ్చన్లు చేయమని అడగడం జరుగుతుంది. కాకపోతే కొద్దిగా సమయాభావం వల్ల ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ముందు కంపల్సరీగా చేస్తాం. ఈరోజు మన దాదాపు ఒక 15 క్వశ్చన్లని రివిజన్ చేయడం జరిగింది. మనం ఎన్ని క్వశ్చన్ చేసినా కానీ ప్రతి క్వశ్చన్ని అర్థవంతంగా, తర్వాత అదేవిధంగా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం చేయడం జరుగుతుంది. సో మరి ఈరోజు క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాణిలో సరికానిది అంటున్నాడు. ఈ క్రింది వాణిలో సరికానిది ఏమంటున్నాడు? భక్త ప్రహ్లాద మరియు ఆలం అరా 2 సినిమాలు 1931లో విడుదలయ్యాయి. ఓకే, ఒకటి. తర్వాత రెండోది, ఆలం అరా నిర్మాత అర్దేశర్ ఇరానీ. మూడోది, తెలుగు చిత్ర పరిశ్రమకి ఆద్యుడు రఘుపతి వెంకయ్య. నెక్స్ట్ నాలుగోది, మాటలతో కూడిన సినిమాని మూకి సినిమా అంటారని ఇవ్వడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. భక్త ప్రహ్లాద మరియు ఆలమర అనేది 1931లో విడుదలయ్యాయి. ఏంటి అసలు భక్త ప్రహ్లాద? తెలుగులో మొదటి టాకీ సినిమా. టాకీ సినిమా అంటే ఏంటి? మాటలతో కూడిన సినిమాని టాకీ సినిమా అంటారు. అంటే మాటలు ఉంటాయి. మాటలు లేని సినిమాని ఏమంటారంటే మూకీ సినిమా అంటారు. ఓకే, ఆ విధంగా మరి తెలుగులో తీసుకున్నట్లయితే మూకీ సినిమా ఏంటంటే భీష్మ ప్రతిజ్ఞ తెలుగులో. తర్వాత టాకీ సినిమా భక్త ప్రహ్లాద. అదేవిధంగా హిందీలో కూడా మొదటి టాకీ సినిమా ఏంటంటే ఆలమర. ఇవి రెండు కూడా 1931లో విడుదలయ్యాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత రెండోది, ఆలం ఆరా నిర్మాత అర్దేశర్ ఇరానీ. మరి భక్త ప్రహ్లాద యొక్క నిర్మాత ఎవరు? హెచ్ఎం రెడ్డి నిర్మించడం జరిగింది. ఆలం ఆరా నిర్మాత అర్దేశర్ ఇరానీ. తర్వాత మూడోది, తెలుగు చిత్ర పరిశ్రమకి ఆద్యుడు రఘుపతి వెంకయ్య. మరి ఈయన తెలుగు సినిమాకి ఎంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఒక స్టూడియో కూడా నిర్మించడం జరిగింది, గెయిటీ. మొదటిసారిగా గెయిటీ అనే స్టూడియోని నిర్మించడం జరిగింది. సో కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమకి ఆద్యుడు ఈయన. తర్వాత మాటలతో కూడిన సినిమాని మూకీ సినిమా అనరు, ఓన్లీ టాకీ సినిమా అంటారు. టాకీ సినిమా అని అంటారు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి, భారతదేశం ఉత్తర దక్షిణాలుగా సుమారు ఇన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంటున్నాం. మరి ఈ విధంగా తీసుకున్నట్లయితే భారతదేశం ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఓకే, ఇది తూర్పు, ఇది పడమర. మరి ఉత్తర దక్షిణాలుగా ఎంత పొడవు ఉంటుంది అంటున్నాడు. మనకి ఈ ఉత్తర దక్షిణాలుగా వచ్చేసి 3214 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత తూర్పు పడమర వచ్చేసి 2933 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఈ టాపిక్ నుంచి. ఏమంటుందంటే, గ్రీనిచ్ సమయం ఉదయం 10 గంటలైతే భారత్లో సమయం ఎంత అంటున్నాడు. ఓకే, గ్రీనిచ్ సమయం ఉదయం 10 గంటలైతే భారత్లో సమయం ఎంత అంటే, అసలు మనకి ఇదంతా తెలియాలంటే రేఖాంశాలు అనేది మనకి పర్ఫెక్ట్గా తెలియాలి. తర్వాత రేఖాంశాల విలువ తెలియాలి, అంటే ఏ రేఖాంశానికి ఎంత తేడా ఉందనేది తెలియాలి. మరి ముఖ్యంగా గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశానికి తేడా ఎంత అంటే, ఇది 0 డిగ్రీ రేఖాంశం, ఇది 82.5 డిగ్రీల రేఖాంశం. మరి ఒక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు టైం పడుతుంది. 82.5 డిగ్రీలు ఇంటూ 4 తీసుకున్నట్లయితే మనకి దాదాపు 5 గంటల 30 నిమిషాలు వస్తుంది. ఓకే, 5 గంటల 30 నిమిషాలు తేడా అనేది వస్తుంది. గ్రీనిచ్ రేఖాంశం నుంచి భారతదేశానికి 5.5 గంటల తేడా. మరి ఇక్కడ ఉదయం 10 గంటలు అవుతుంది అంటున్నాడు. అంటే మనకి 10 + 2 + 3.5 టోటల్
5.5 వస్తుంది. సో కాబట్టి మనకి సాయంత్రం 3:30, ఓకేనా, 3:30 గంటలు ఈ టైం అనేది అవుతుంది భారతదేశంలో. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం అంటున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం వచ్చేసి మనకి రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఏంది? ఇది 1939 నుంచి 45 వరకు. 1939 నుంచి 45 వరకు. అదే మొదటిది అయితే 1914 నుంచి 1918 వరకు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి, ప్రారంభమైన సంవత్సరం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1939. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పంచశీల ఒప్పందం ఈ దేశాలకు సంబంధించినది. పంచశీల అనే ఒప్పందాన్ని ఏ దేశాల మధ్య జరిగింది అని అడుగుతున్నాడు. మరి ముఖ్యంగా పంచశీల ఒప్పందాన్ని చేసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఏ సంవత్సరంలో ఇది? 1954 సంవత్సరంలో. 1954 సంవత్సరంలో నెహ్రూ పంచశీల ఒప్పందానికి ఒప్పుకోవడం జరిగింది. మరి ఎవరితోటి? ఇండియా చైనా మధ్య జరిగిన ఒప్పందాన్ని పంచశీల ఒప్పందం అని అంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసన సభలలో కాంగ్రెస్ ఓటమి పాలైన సంవత్సరం అంటున్నాడు. ఓకేనా, ఈ విధంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెసే పరిపాలిస్తుంది. దాని యొక్క వైఫల్యం వల్ల, తర్వాత పాలన అసమర్థత వల్ల మరి చాలా రాష్ట్రాలలో ఓడిపోవడం జరిగింది. మరి అది ఏ సంవత్సరం అని అడుగుతున్నాడు. అది వచ్చేసి 1967 సంవత్సరంలో. సో ఇప్పటి నుంచి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క వైభవం అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1967. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నదీ ప్రవాహం వలన ఏర్పడనిది అంటున్నాడు. నదీ ప్రవాహం వలన ఏర్పడనిది ఏంటి? ఈ ఏర్పడినవన్నీ ఏంటి కూడా దాదాపు భూస్వరూపాలు అంటారు. ఓకేనా, మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏ విధంగా ఏర్పడతాయి? మరి ముఖ్యంగా నదుల వలన, తర్వాత హిమానీ నదాల వలన, తర్వాత గాలుల వలన అంటాడు. అదేవిధంగా సముద్ర ప్రవాహాల వలన మనకి ఈ యొక్క భూస్వరూపాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే నదీ ప్రవాహం వలన ఏర్పడనిది ఏంది అంటున్నాడు. ఇక్కడ మనకి యు ఆకారపు లోయ, వి ఆకారపు లోయ, గార్జెస్, ఆక్స్బౌ సరస్సులు అంటున్నాడు. మనం ఒకసారి ఫస్ట్ బి నుంచి చూద్దాం. బి ఏంటంటే వి ఆకారపు లోయ. నదులు ప్రవహిస్తుండడం వల్ల మనకి ఏర్పడే లోయలు ఏంటంటే వి ఆకారపు లోయలు. తర్వాత నెక్స్ట్ గార్జెస్ ఏంటంటే ఈ వి ఆకారపు లోయ కొద్దిగా కింద వెడల్పు కావడం వల్ల సన్నని లోతైన లోయలని గార్జెస్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఆక్స్బౌ సరస్సులు అంటే మనకి నదుల చేత ఏర్పడేది ఏంటంటే నదీ వంకరలు అంటారు. నదీ వంకరలు, ఈ నదీ వంకరలు పోతూ పోతూ ఈ విధంగా కలవడం వల్ల ఏర్పడింది ఏంటంటే ఆక్స్బౌ సరస్సు. సో ఇది కూడా నది చేతనే ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఫస్ట్ ఏంటంటే యు ఆకారపు లోయ. యు ఆకారపు లోయ దేని చేత ఏర్పడుతుందంటే హిమానీ నదం చేత ఏర్పడుతుంది. హిమానీ నదం అసలు ఏంటి? హిమానీ నదం అంటే ఏంటి? హిమానీ నదం అంటే ఏంటంటే మంచు కరిగి ప్రవహించడం అనమాట. మంచు కరిగి ప్రవహించడాన్ని హిమానీ నదం అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా మంచు కరిగి హిమాలయాలలో మంచు కరిగి ఈ మైదానాలకి వచ్చేటప్పుడు అంటే పైన మైదానాలకి అంటే పర్వతాల మించెల్లి మైదానాలకి వచ్చే దగ్గర మనకి ఏర్పాటు చేసే లోయల్ని ఏమంటారంటే యు ఆకారపు లోయలు అంటారు. సో ఇది రాంగ్ ఆన్సర్. అంటే నదీ ప్రవాహం వల్ల వి ఆకారపు లోయలు, గార్జెస్, ఆక్స్బౌ సరస్సులు ఏర్పడతాయి. యు ఆకారపు లోయ మాత్రం హిమానీ నదాల చేత ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జెట్ విమానాలని ఎగరడానికి అనువైన ఆవరణం అంటున్నాడు. ఇక్కడ ట్రోపో ఆవరణం, స్టాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం గురించి చిన్న దాదాపు ఖచ్చితంగా ఈ ఆవరణాల మించెల్లి మనకు ఒక బిట్టు రావడం జరుగుతుంది. మరి జెట్ విమానాలకి సంబంధించి ఏది అంటున్నాడు. ఫస్ట్ ట్రోపో ఆవరణం చూద్దాం. ట్రోపో ఆవరణంలో ఏముంటాయి? వాతావరణం ఉంటుంది. వాతావరణం ఉంటుంది ఏది? ట్రోపో ఆవరణంలో. తర్వాత రెండోది స్టాటో ఆవరణం, మూడోది మిసో ఆవరణం. మిసో ఆవరణంలో ఏముంటాయి? ఉల్కలు ఈ యొక్క ఆవరణంలోకి రాగానే కాలిపోతాయి. మిసో ఆవరణంలో ఉల్కలు ఈ ఆవరణంలోకి రాగానే కాలిపోతాయి. నెక్స్ట్ థర్మో ఆవరణం, దీన్ని ఏమంటారు?
ఆయనో ఆవరణం కూడా అంటారు. ఆయనో ఆవరణం ఎందుకు? ఇక్కడ ఆయాన్స్ ఉంటాయి. ఆయాన్స్ అంటే ఏంటి? రేడియో తరంగాలు. రేడియో తరంగాలు రేడియో తరంగాలు మనకి ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా భూమి నుంచి మనకి ధర్మావరణంకి ఉన్న అంటే మన ఉపగ్రహాన్ని కనుక ఈ ధర్మావరణం పంపిస్తే అక్కడి నుంచి మళ్ళీ మనకి అందిస్తాయి మనకి. ఇది ధర్మావరణం. అయితే మనకి వచ్చేసి జెట్ విమానాల ఎగరడానికి అనువైన ఆవరణం ఏంటంటే స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణంలో ఏమేమి ఉంటాయి? ఒకటి జెట్ విమానాలు ఎగురుతాయి. రెండోది ఏంటంటే ఓజోన్ పొర ఉంటుంది. ఇక్కడ ఓజోన్ పొర ఉంటుంది. ఓకే, ఇది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. ఈ క్రింది వాటిలో సరికానిది ఏమున్నాయి? ఇక్కడ జపాన్, న్యూజిలాండ్, ఉత్తర భారతదేశం, దక్షిణ అమెరికా. ఇక్కడ యోమా, నార్వెస్టర్లు, సైమూన్, ప్యాంపరో. అసలు ఏంటి ఇవి? ఏంటి యోమా అంటే ఏంటి? నార్వెస్టర్ అంటే ఏంటి? సైమూన్ అంటే ఏంటి? ప్యాంపరో ఏంటి? ఇవన్నీ కూడా పవనాలు. ఓకేనా? పవనాలు. పవనాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉష్ణ పవనాలు, రెండవది శీతల పవనాలు అంటారు. మరి తీసుకున్నట్లయితే మనకి యోమా తీసుకున్నట్లయితే ఇది ఒక ఉష్ణ పవనం. యోమా అనేది ఉష్ణ పవనం. ఓకే, ఇది జపాన్లో వీస్తాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత రెండోది న్యూజిలాండ్లో నార్వెస్టర్లు వీస్తాయి. ఇది కూడా ఉష్ణ పవనం. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో ప్యాంపెరో, ఇది కూడా ఇది శీతల పవనం. శీతల పవనం. సో ఇది దక్షిణ అమెరికాలో వీస్తుంది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో వీచే పవనాలను ఏమంటారు? ఉత్తర భారతదేశంలో వీచే పవనాలని లూ పవనాలు అంటారు. ఉత్తర భారతదేశంలో వీచే పవనాలని లూ పవనాలు. ఏ పవనాలు ఇవి? ఉష్ణ పవనాలు. ఓకే, మనకి ఇచ్చిన దాంట్లో ఒకటి మాత్రమే శీతల పవనం. ఇది ప్యాంపరో. ఇది దక్షిణ అమెరికాలో వీస్తున్నాయి. తర్వాత ఈ లూ పవనాలకు సంబంధించి ఏంటంటే భారతదేశంలో భారతీయులకి వడదెబ్బ తాకడానికి కారణం ఏంటంటే ఈ లూ పవనాలు. సో ఆన్సర్ వచ్చేసి 3 సరికానిది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రాబందులు అంతం అవ్వడానికి గల రసాయనం అంటున్నాడు. రాబందులు అంటే ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. గత 10 సంవత్సరాలకు బ్యాక్ మనకు చాలా వరకు కనబడేది. ఇప్పుడు చాలా వరకు అంతరిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మరి ఆన్సర్ వచ్చేసి డైక్లోఫెనాక్. ఎందుకు ఈ డైక్లోఫెనాక్ వల్ల రాబందులు అంతరించినాయి అంటే పశువులకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ చికిత్సలో ఈ డైక్లోఫెనాక్ ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టిరో దాని తర్వాత అవి చనిపోయిన తర్వాత ఆ రసాయనం అనేది వాటి యొక్క శరీర భాగంలో ఆ విధంగానే ఉంటుంది. సో ఆ విధంగా అలాంటి పశువులని తినడం వల్ల రాబందులు అనేది చనిపోవడం జరిగింది, అంతరించిపోవడం అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి డైక్లోఫెనాక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మరి నెపోలియన్కి సంబంధించి సరికానిది అంటున్నాడు. ఓకే, నెపోలియన్ ఎవరు? ఫ్రాన్స్ రాజు. ఓకే, ఎప్పుడు వచ్చాడు? ఫ్రెంచ్ విప్లవం తర్వాత మరి ఫ్రాన్స్కి ఈయన పరిపాలించడం జరిగింది. మొదట 1799 నుంచి 1804 కాన్సల్గా పరిపాలించారు. అంటే కాన్సలేట్ని తీసుకొని కాన్సలేట్ చెప్పినట్టు వినడం వల్ల, అంటే పార్లమెంట్ లాంటిది దాన్ని తీసుకొని దాని ఏమంటారు ఆదేశానుసారం పరిపాలించడం వల్ల మనకి దీన్ని కాన్సల్ అంటారు. ఇది ఎప్పటి నుంచి? 1799 నుంచి 1804 వరకు పరిపాలించాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఈయన ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు? ఎవరి సహాయంతో వచ్చాడు? అబ్బీ సయస్ సహాయంతో రావడం జరిగింది. ఎవరైనా అబ్బీ సయస్ ఈయన ఫ్రాన్స్లో మనకి ఫ్రాన్స్ విప్లవం రావడానికి ముఖ్యమైనది బాస్టిల్ కోట పతనం. ఈ బాస్టిల్ కోట పతనం కంటే ముందు జరిగింది ఏంటంటే టెన్నిస్ కోర్టు శపథం అంటారు. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ, టెన్నిస్ కోర్టు శపథం అంటారు. అది 1789వ సంవత్సరంలో జరిగింది. సో ఆ సమావేశానికి, టెన్నిస్ కోర్టు సమావేశానికి నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఈయన ఒకడు, అబ్బీ సయస్. మరి ఈయన సహాయంతో నెపోలియన్ అధికారంలోకి రావడం జరిగింది. కాన్సల్గా 1799 నుంచి 1804 వరకు పరిపాలించాడు. తర్వాత రెండోది మరి 1805 నుంచి 1815 వరకు చక్రవర్తిగా పరిపాలించాడు. ఎప్పుడైతే 1804 తర్వాత తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని పరిపాలించడం జరిగింది.
తర్వాత నెక్స్ట్ 1815 సంవత్సరంలో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు ఈయన. వాటర్లూ యుద్ధంలో శత్రు రాజ్యాలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈయనని 1815 సంవత్సరంలో వాటర్లూ యుద్ధంలో ఓడించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు రాంగ్ ఆన్సర్ ఏంటంటే దీంట్లో ఇంగ్లాండ్ని ఓడించాడు అనేది కరెక్ట్ కాదు. ఓకే, నెపోలియన్ అన్ని దేశాలని ఓడించాడు, దాదాపు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలని, యూరోప్ మొత్తాన్ని జయించాడు, కానీ ఒక ఇంగ్లాండ్ని గెలవలేకపోయాడు. సో ఆ విధంగా ఆన్సర్ వచ్చేసి సి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్స్. ఇంకా మీకు ముందు ఇంకా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఈ విధంగా స్టాండర్డ్గా తయారు చేయడం జరిగింది. మా యొక్క టెస్ట్ సిరీస్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 35 రూపీసే, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఒక్కసారి మా టెస్ట్ సిరీస్కి సంబంధించి టెస్ట్లు వినండి. ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే ఇంకా మీకు ఫ్రీగా వీడియోలు కూడా ఇవ్వడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.